హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. రోజులు గడుస్తున్నా ఇప్పటికి కూడా ఆచూకీ అయితే లభ్యం కాలేదు. సో, వందల కొద్దీ పోలీసులు కూడా దీనికి సంబంధించి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నప్పటికీ ఏమాత్రం ఆచూకీ అయితే దొరకలేదు. అసలు ఏం జరిగి ఉంటుంది చిన్నారి జ్ఞానేశ్వరికి? సో, ఇప్పటివరకు పోలీసులు ఏ యాంగిల్‌లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? మరి ఇప్పటివరకు ఆ పాపకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ హాయ్ సార్. నమస్తే. సో, మామూలుగా పోలీసులు ఇంతమంది రంగంలోకి దిగి ఆమె కోసం, ఆ పాప కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నప్పటికీ ఇంకా ఆచూకీ దొరకలేదు. సో, ఇన్ని రోజులు టైం పట్టిందంటే సో, సంథింగ్ ఈస్ ఫిషీ అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏం జరుగుంటుంది మీ ఒపీనియన్‌లో? నా ఒపీనియన్ నేను డాగ్ యాంగిల్‌లో ఆలోచిద్దాం అనుకుంటున్నా దీన్ని. హ్మ్. రీజన్ ఆ కుక్క వచ్చింది. అవును. 3 డేస్ తర్వాత వచ్చింది. అవును. దాన్నక్కడ చెట్టుకు కట్టేసి పోలీసులు సంరక్షణలో ఉంచారు. అది స్థానిక మనుషుల్ని చూసినప్పుడు అరుస్తుంది. దాడి చేయడానికి ట్రై చేస్తుంది. హ్మ్. అంటే ఏదో ఒక దాడికి సంబంధించిన వాతావరణం దానికి ఎదురైంది. మేబీ ఇలా కూడా ఉంటది చూడు. పాప కనిపిస్తే ఎవరైనా ఎత్తుకెళ్ళాలనుకున్న వాళ్ళు ఎత్తుకెళ్లారనుకో. ముక్కు మూసి మూతి మూసిన ఆ పిల్ల అరుపులని కుక్క దగ్గరకు వస్తే దాన్ని రాళ్ళేసి కొట్టి దూరం జరిపేస్తారు. హ్మ్. తర్వాత వెంటనే ఏదన్నా బండో గిండో ఎక్కి వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయినా సరే చెప్పలేము. తెలీదు. అది అది పాపం తిరుగుద్ది. అక్కడక్కడ తిరుగుద్ది. మేబీ 2 డేస్ 3 డేస్ తిరిగి మేబీ ఒకవేళ ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చేమో అని చెప్పి కూడా ఇంటికి వచ్చి ఉండొచ్చు. తెలీదు. 3 డేస్ డాగ్ తిరిగింది అమ్మాయి కోసం. వీళ్ళు ఎత్తుకెళ్ళి ఉంటారని నేను అనుకుంటున్నా బేసికల్లీ. ఎందుకంటే పోలీసుల డాగ్స్ కూడా అక్కడ అదేంటిది మన ఈ జీడి పిక్కలు అవును. ఉండే వాళ్ళు ఉంటారు, అమ్మే వాళ్ళు ఉంటారు. అవునవును. అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఊర్లోకి రిటర్న్ వచ్చాయి. అంటే అట్నుంచి ఇక్కడికి ఊర్లో నుంచి ఇక్కడికి వచ్చింది ఎవరో తెలియదు. అంటే ఇక్కడ ఎవరు కొన్నారో తెలియదు మరి వాళ్ళ దగ్గర. మళ్ళీ అటు ఎవరు వెళ్ళారో తెలియదు. అయితే కుక్క యాంగిల్లో చూస్తే మాత్రం అది చాలా డిప్రెషన్‌గా ఉంది. తన కళ్ళ ముందే ఏదో జరిగిందని దానికి తెలుసు. అది దానికి నోరు లేదు కాబట్టి చెప్పలేదు పాపం. హ్మ్. వీళ్ళు కూడా దాన్ని అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం ఫ్రీగా వదిలేసినా పాపం అది మళ్ళీ తిరుగుతుంది అక్కడక్కడే. అడవిలోకెళ్ళినా అక్కడే తిరుగుద్ది. అక్కడేదో అయింది కుక్క చూసింది. కుక్కకి తెలుసు. ఆ అమ్మాయిని మేబీ ఎత్తుకెళ్ళిన వాళ్ళు ఎవరన్నా కుక్కని అదేంటిది ఇప్పుడు ఇట్లా అంటే వెళ్ళిపోతాయి కదా అవును. భయానికి అవును. వీళ్ళని ఏమైనా చేస్తారేమో అని. తర్వాత కూడా మళ్ళీ ఆ పాప కోసం అంటే ఆ రోజే మళ్ళీ రిటర్న్ రాలా. 2 డేస్ తిరిగింది ఎక్కడెక్కడో. కుక్కకున్న విశ్వాసం అదే. అవును. నీకు ఇప్పుడు రోజు నువ్వు దాంతో ఉన్నావు. 3 డేస్ నువ్వు రాలేదు. అది ఎదురు చూస్తా దానికి ఆకలి ఉండదు. ఏమీ ఉండదు. నువ్వు మంచినీళ్ళు ఇచ్చినా తాగదు పాపం. బెంగ దానికి. ఏదో ఉంటది సంథింగ్. సో, ఆ యాంగిల్‌లో చూస్తే గనుక ఎవరో ఎత్తుకెళ్లారేమో అనుకుంటున్నా. ఎందుకంటే మేబీ బండిలో తీసుకెళ్ళి ఎత్తుకెళ్తే తెలీదు కదా రోడ్డు మీద ఎక్కడికి పట్టుకెళ్తారో తెలీదు. ఇప్పుడు ఆ కుక్కల్ని అంటే పోలీస్ డాగ్స్‌ని కూడా మోసం చేసే టెక్నాలజీలు చాలా వచ్చాయి. వాటిని వాసన పసిగట్టకుండా చేయడం ఇలాంటిది. మరి అంత చిన్న పాప వీళ్ళకి ఎందుకు దొరికిందో ఆ పిల్లని ఎత్తుకెళ్లాల్సిన అవసరం ఏంటో తెలీదు. అడవిలో అయితే ఎక్కడా లేదు. పోనీ అదేంటిది ఏమన్నా పాపకేమైనా జరిగిందా అంటే అలా కూడా ఆనవాలేం లేవు. అమ్మాయి లేదు. ఖచ్చితంగా ఎవరో తీసుకెళ్లారు అనే అనిపిస్తుంది. హ్మ్. వేరే ఊరు నుంచి వచ్చి తీసుకెళ్లారా? లేకపోతే పిల్లని ఇంకేమైనా చేశారా? లేకపోతే ఏమో తెలీదు మనకు. అడవిలో తిరిగే వాళ్ళు ఎలా ఉంటారు? ఇప్పుడు ఇది తుని మండలం చిక్కుళ్ళ అగ్రహారం దగ్గర జరిగిన చిన్న ఇన్సిడెంట్. చిన్న ఊరది. ఈ ఇప్పుడే ఎత్తుకెళ్లారా? లేదా ఎప్పటినుంచో ఈ టైంకి పిల్లిటొస్తది ఈమెను ఎత్తుకెళ్దామని ప్లాన్ యేసుకొని తీసుకెళ్లారా కూడా తెలీదు. ఇప్పుడు పోలీసులైతే చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు 6 డేస్ అయిందమ్మా ఆల్మోస్ట్. అవును. ఆహ్, అడవుల్లో ఆ పాప ఉంటే గనక ఆకలికే ప్రాణాలుండవు. ఇంకా హ్మ్. చెప్పాలి అంటే. అట్లాంటి 6 రోజులుగా తీసుకెళ్తే ఎవరో తీసుకెళ్లారు. హ్మ్. ఖచ్చితంగా. రోడ్డు గుండానో, ఏ గుండానో తీసుకెళ్లారు. కుక్కకు అందనంత వేగంగా వాళ్ళెళ్ళిపోయారు. దీనికి సమాధానం ఏం చెప్పాలో తెలియలా. పాపం వెతికింది వచ్చింది. ఇప్పుడది చెప్పాలి. దానికి చెప్పాలని ఉన్నా కూడా చెప్పలేదు. పాపం నోరు లేని మూగజీవి. హ్మ్. ఏం చెప్పుద్ది చూడు. అట్లా ఉంది పరిస్థితి. అండ్ కొంతమందేమో పేరెంట్స్ మీద అనుమానం, వాళ్ళ మీద అనుమానం, వీళ్ళ మీద అనుమానం ఇలా ఎప్పుడు అనుకోకూడదు. ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు హ్మ్. వాళ్ళకి కూడా ఒక బాధ అనేది ఉంటది. అసలు చిన్న పేరెంట్సే పెద్ద ఇరగదీసే పేరెంట్స్ ఏం కాదు. యంగ్ ఏజ్ పేరెంట్సే వాళ్ళు కూడా. అవును. అండ్ ఊర్లో
ఏ ఏ తలుపు తట్టినా సరే అందరికి. అండ్ ఇంకొకటి చెప్పనా, పాప మిస్ అయింది పోలీసులు ఎతుకుతున్నారంట అని తెలిస్తే వాళ్ళు ఇంకా దూరం పారిపోయే అవకాశం కూడా ఉంది. అవును. న్యూస్ బాగా వైరల్ అవుతుంది కదా, ఏ ఛానల్ పెట్టినా ఇదే వస్తుంది. ఇదే ఈ రోజు వస్తుంది. అక్కడికి మీడియా వాళ్ళు కూడా వెళ్తున్నారు అడవుల్లోకి. అవును. సో తీసుకెళ్లే వాళ్ళు ఇది ఏదో పెద్ద ఇష్యూ అయింది స్టేట్ లెవెల్లో, బాగా పెద్ద ఇష్యూ అయిందంటే మనం దొరికితే మనల్ని ఇంకేం చేస్తారు అంటే, ఎక్కువ వైరల్ అయిన కొద్దీ ఎవడైనా దొరికితే వాడు మాకు అప్ప చెప్పండి, మేము అలా చేస్తాం ఇలా చేస్తాం అంటారు కదా. ఆ భయంతో కూడా వీళ్ళు ఇంకా ఇంకా దూరం వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. సో అంటే ఇప్పుడు 6 రోజులైంది. ఇంత సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఈ కిడ్నాప్ చేసిన అంటే సర్కిల్‌లో ఉన్న వాళ్ళేనా? లేకుంటే ఇంకా వేరే ఎవరైనా ముఠా అయ్యి ఉంటుందా? వేరే వాళ్ళు అయి ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అయితే పోలీసులు ఇన్ని రోజులు జల్లబడితే తెలిసిపోతుంది ఓకే. వాళ్ళకి. పోలీసులకు అర్థమైపోతుంది ఎవరో ఏదో దాస్తున్నారు అని. వాళ్ళు ఇన్ని రోజులుగా అంటే చిన్నూరే కదా, అవును. అందరినీ అడిగారు, ఇన్వెస్టిగేట్ చేశారు. హ్మ్. అడవుల్లో తిరిగే వాళ్ళని కూడా అడిగారు, ఇన్వెస్టిగేట్ చేశారు. నేను అనుకుంటుంది ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇప్పుడు అక్కడ జీడి పిక్కల కోసం ఇంకా దేనికోసం అడవుల్లో ఏవేవో ఉంటాయి కదా కాయలు, వాటి కోసం వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాడు ఏమైనా చేసిన పనా కూడా తెలియదు. హ్మ్. ఎందుకంటే పోలీస్ జాబ్స్ అక్కడక్కడే తిరుగుతున్నాయి. హ్మ్. రోడ్డు ఎక్కి వాడు ఎక్కడికో వెళ్తాయి, ఇవి ఎంత దూరం అని పరిగెడతాయి చెప్పి, ఎన్ని కిలోమీటర్లని వెళ్తాయి. హ్మ్. మేబీ అలా అనుకుంటున్నా, ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. బట్ ఏదన్నా కొంచెం చిన్న పురోగతి వచ్చినా మనకి అర్థమయ్యేది, బట్ ఏమీ తెలియట్లా. ఓకే. జస్ట్ వెళ్ళిన డాగ్ మాత్రం 3 days కి వచ్చింది. ఓకే. అంటే పాపం అది కూడా ప్రయత్నించి ఉండొచ్చు, ఎక్కడికి వెళ్ళింది తిరిగి తిరిగి మేబీ ఇంటికి వెళ్ళిందేమో అనుకొని కూడా రావచ్చు కదా. ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్ అనేది అడవుల్లో ఇంకా వెతుకులాటకు సంబంధించి మిస్ అయ్యి ఉంటుంది. అందులోనే వెతుకుదామని ఆ యాంగిల్‌లో వెళ్తున్నారా? లేకుంటే కిడ్నాప్ చేస్తారా? ఈ ముఠా ఏంటి? దాని బండారం ఏంటి? బయట పట్టే విధంగా వెళ్తారా? తెలియదు కదా, మా కిడ్నాపర్స్ అంటేనే అంతే కదా, వాళ్ళ డ్యూటీ అది, వాళ్ళ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, దొరకకుండా ఎలా తప్పించుకోవాలి, అవును. ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి. హ్మ్. ఇప్పుడు దొంగ కూడా అంతే కదా, చీకట్లోనే వెళ్ళాలి, ఎవరు లేని టైంలో వెళ్ళాలి, గోడ దూకాలి, ఇట్లాంటి వాడికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. అట్లా నిజంగా ఒక ప్రొఫెషనల్ కిడ్నాపర్ చేసినట్టే ఉంది ఇది. హ్మ్. అందుకు దొరకట్లా. ఓకే. ఊర్లో ఎవడో తెలియనోడు తెలిసి ఈ పాటికి దొరికేవాడు 6 days, పెద్ద విషయం కాదు. అవును. పైగా మీడియా ఎంటర్ అయిందంటే వీళ్ళకి భయం పెరుగుద్ది. ఎటు తిరిగినా ఈ అమ్మాయే కనిపిస్తుంది, మనం దొరికితే ఏమన్నా చేస్తారేమో అని చెప్పి, మీరు పిల్లల్ని ఏమైనా చేశారా లేకపోతే లేకపోతే ఆమెను పట్టుకొని ఇంకా ఎక్కడన్నా దూరం పారిపోయారా తెలియదు. అంటే చిన్న క్లూ కూడా లేకుండా మామూలుగా ఎవరైనా దొంగతనం జరిగినా ఏ అందుకే క్రైమ్ జరిగినా ప్రొఫెషనల్ కిడ్నాపర్స్ అంటున్నా. చిన్న క్లూ దొరుకుతుంది. మేబీ ఇప్పుడు సడన్ గా పోయిందని మనం అనుకుంటున్నాం కానీ, వాడు ఎప్పటి నుంచి కన్నేశారో ఈ ఓకే. పిల్లని తీసుకెళ్దామని మనకు తెలియదు కదా. హ్మ్. కిడ్నాపర్స్ అంతే కదా, ఎప్పటి నుంచో రెక్కి నిర్వహించి సడన్ గా ఒక రోజు వెళ్తాడు. ఇప్పుడు బ్యాంకులు దోపిడి వాళ్ళు కూడా అంతే, హ్మ్. ఎప్పటి నుంచో వాడు కన్నేసి సడన్ గా తీసుకెళ్తారు. మనకేమో అప్పుడే జరిగింది ఇన్సిడెంట్ అనిపిస్తుంది ఫ్రెష్ గా. రైట్ సార్. థాంక్ యూ సో మచ్.